అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ థ్రిల్. రచన ఎస్ వివేకానంద గారు. మరి కథలోకి వెళ్దామా? మ్యారేజ్ అయి 4 సంవత్సరాలు కావస్తున్న ఓ ముద్ద ముచ్చట ఏదీ లేకుండా పోయింది. తన ఈడు ఫ్రెండ్స్ అంతా 2-3 పిల్లల్ని కనేశారు. హనీమూన్లకు వెళ్ళారు. చెట్టపట్టాలేసుకుని పార్కులు వెంట తిరిగారు. జంటగా సినిమాలకు పబ్బులకు వెళ్ళారు. తన బతుకేమో ఎండిన మోడులా ఇలా తెల్లారిపోతుంది. భర్తతో తను కాపురం చేస్తున్నట్టయితే ఎన్ని అనుభవాలు, ఎన్నెన్ని అనుభూతులు. రాజీవ్ ఒడిలో వాలిపోయే రోజు ఎప్పుడొస్తుందో. లైఫ్ పార్ట్నర్ ఒడిలో నయగారాలు పోతూ బొగ్గ గిల్లించుకుంటూ బెడ్ మీద ఇద్దరు ఏకమై దొర్లుతూ ఇద్దరూ ఏకమై ఐస్ క్రీంలా కరిగిపోవచ్చు. తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ముద్దులాడుకోవచ్చు, మురిపాలాడుకోవచ్చు. పరిపరి విధాల వాపోతూ బాధను దిగమింగుకుంటూ లేని నవ్వు తెచ్చిపెట్టుకుని ఆశలు ఉడిగి ఎండిన మోడులా ఇలా నిర్జీవంగా బతకాల్సి వస్తున్నందుకు తనను తాను నిందించుకోని క్షణమంటూ లేదు. రాజీ మ్యారేజ్ లైఫ్ పట్ల ఏవేవో ఊహించుకుంది. తీయని కలలు కంది. భర్తతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంది. ఊహల్లో తేలిపోయింది. ఇలా లాభం లేదు. మమ్మీ మీద తిరగబడాల్సిందే. అల్టిమేటం జారీ చేయాల్సిందే. తప్పదు. అమ్మా మహాతల్లి, నువ్వు 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావు. పెద్ద మనిషి కాగానే జుమ్న కాపురానికి వచ్చి సరస సల్లాపాలతో డాడీ నువ్వు ఎన్నో రాత్రిళ్ళు పగళ్ళు గడిపారు, ఆనందించారు, అనుభవించారు. కానీ నా గోడు నీకేమాత్రం పట్టదు. నన్ను చూడు, పెళ్ళై 4 ఏళ్ళు కావస్తున్న భర్త సాన్నిహిత్యానికి నోచుకోలేదు. వాడంతా కోడై కూసిన శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను నా మొగుడుతో కాపురానికి మాత్రం పంపవు. చూడు రాక్షసి, ఇంకా ఇలా ఏడిపించకు. నాకు అసలే ఒళ్ళు మండుతోంది. కోపం వచ్చిందంటే తల్లివని కూడా చూడకుండా నీ పీక పిసికి చంపేసి నా కసి తీర్చుకుంటాను అని నోటికొచ్చినట్టల్లా వాగాలనుకున్న రాజీకి నోరు పెగల్లేదు. పోనీ డాడీ మీద ఒంటికాల మీద లేచి అమీతుమీ తెలుసుకుంటే ఎస్, ఇదే సరైన రూటు. ఒరే డాడీ, నీకు నిజంగా బుద్ధి జ్ఞానం లేదు. నాకు పెళ్లి చేసి మొగుడు తెచ్చావు కానీ ఏం లాభం? నా మొగుడు ఎక్కడో అమెరికాలో, నేనేమో ఇక్కడ. ఒకరినొకరు చూసుకోము, కలుసుకోము, ఏమీ చేసుకోము. నాకు ఇదేవి కర్మరా డాడీ. ఫాదరు సిగ్గు విడిచి కన్న కూతున్ననే వాస్తవాన్ని కాసేపు పక్క నుంచి నా మనసులో ఉన్నదాన్ని గురించి అడుగుతున్నాను. నాకు శోభనం ఎప్పుడు ఏర్పాటు చేస్తావు? ఇక తాళలేను. ఇంకా డిలే చేసావనుకో, బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కురేసుకొని చస్తాను. అండర్స్టాండ్? నో, నిన్నే చంపేస్తాను. సినిమా ఫక్కీలో డైలాగులు మనసులో మననం చేసుకున్నదన్న మాటే కానీ తీరా అడగబోయేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడ్డట్టు అనిపించింది. రాజీవ్తో కనీసం నెట్లోనైనా అతగాడి బొమ్మ చూస్తూ సరస సల్లాపాలలో ఓలాడదామనుకుంది రాజీ. ఒరే అమెరికన్ డెవిల్, నీకు సంపాదనే కానీ తాళిగట్టిన పెళ్ళామక్కర్లేదా? అసలు ఏమిట్రా నీ సంగతి? ఎప్పుడూ తీయగా ఉండే మామిడి పండు లాంటి మాటలతో ఊరించడమేనా? ఇండియాకు వచ్చి ఏమన్నా నా ఒళ్ళో వాలిపోదామనే ఆలోచన ఉందా లేదా? చూడు, నిన్ను మర్డర్ చేస్తాను. ఐ కిల్ యూ. ఆ విధంగానైనా కసి తీర్చుకుంటాను అంది రాజీ. ఏమిటా తొందర? రాజీవ్ ప్రశ్న. తొందరేంటి నా బొంద? నీకోసం నిరీక్షిస్తూ ఇలాగే ఉంటే పళ్ళూడిపోయి తల ముగ్గుబుట్టయి శరీరం ముడతలబడి నాకు ఆయుష్ మూడుతుంది. అప్పటి వరకు తనలో దాగున్న కోపంతో రెచ్చిపోయింది. డోంట్ వర్రీ డార్లింగ్, వచ్చేస్తా కదా అని ఓ ఫోజ్ ఇచ్చి కన్ను గిట్టాడు. ఆ సీను చూసిన రాజీ కిక్ తలకెక్కినట్టు అనిపించింది. మనిషి పరవశంతో మెలికలు తిరిగిపోతోంది. కోపం, ఆవేశం, ఆగ్రహం అన్నీ చప్పగా చల్లారిపోయినాయి. భార్య పల్సు తెలిసినవాడు కావటాన వెంటనే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశాడు రాజీవ్. ఆ కిస్సు మన్మథుడి బాణంలాగా నెట్లోంచి దూసుకొచ్చి రాజీ గుండెను తాకింది. ఒళ్ళొక్కసారిగా జల్లుమంది, తనువు పులకించింది. సిగ్గుతో మొహాన్ని దోసిట్లో దాచుకుంది. ఈ వేషాలకేం తక్కువ లేదు అనుకుంది మనసులో. విరహ బాధతో విలవిల్లాడిపోతూ తల పైకెత్తే క్షణంలో పవర్ కట్, కరెంటు పోయింది. ఇక శృంగార భంగిమలో విరహణిలా రాజీ భర్త రాజీవ్ ఒడిలో వాలిపోయి మధురమై ఆలోచనల్లో లీనమై తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. భర్త చేతివేళ్లు తన శరీరాన్ని అన్ని చోట్ల తాకుతూ ఉంటే వీణ మీటుతున్నంత హ్యాపీగా ఉంది.
భర్త అమెరికా నుంచి వచ్చి తనను చుట్టేసుకున్నాడు, గిల్లుతున్నాడు, గిచ్చుతున్నాడు, శరీరమంతా తడిమేస్తున్నాడు. తనేమో మెలికలు తిరిగిపోతోంది. ఈ 4 ఏళ్లుగా భర్త ఒడిలో ఇలాంటి అనుభూతులను చవి చూడాలనే కలలు కంది ఆరాటపడింది. నేటికి తన మధురమైన కల ఫలించింది. కొండ చిలవల అమాంతం భర్తను చుట్టేసుకుంది. అబ్బా! ఊపిరాటం లేదే రాజీ. మరి పెళ్ళామంటే ఏమనుకున్నావు? మనది ధృతరాష్ట్ర కౌగిలి. గోల పెట్టినా వదిలేది లేదు. ఓసి నీ ప్రేమ మండిపోను, నన్ను వదలవే, నీకు పుణ్యం ఉంటుంది బ్రతిమలాడాడు రాజీవ్. వదలనుగాక వదలను, చచ్చినా వదలను, నా తడాకా చూపిస్తాను. పెళ్ళామంటే ఏమనుకున్నావు? ఓసి నీ సరసం పాడైపోను, నా ఒళ్ళంతా హోనమైపోతుందే, వదలవే. అబ్బా వదలవే. ఏమిటి ఈ మాత్రానికి లబలబలాడిపోతావే? ఇంత మాత్రానికి అమెరికా నుంచి రావడం దేనికి? మీద పడి చుట్టేసుకుని ముద్దులతో ముంచెత్తుతోంది రాజీ. ఇది మరీ బరి తెగించి ప్రవర్తిస్తుందిరా దేవుడోయ్ అని గొణుక్కుంటూ గింజుకున్నాడు. ఇక లాభం లేదనుకుని శక్తిని అంతా కూడా తీసుకున్న రాజీవ్ ఇంగ్లీష్ పిక్చర్ మోడల్లో పెళ్ళాం పెదాలని తన పెదాల మధ్య ఇరికించాడు. ఫెవికాల్ పూసుకున్నట్టుగా ఇద్దరి పెదవులు అతుక్కుపోయాయి. తాను భర్త నుంచి ఇలాంటి సరసాన్నే కోరుకుంది. ఇన్నాళ్ళక తనపై దయ కలిగింది. అబ్బా ఎంత హాయిగా మధురంగా ఉంది చుంబనం. ఇంకా దగ్గరే ఇరువురి నడుమ గాలి కూడా సోగటానికి వీలైనంతగా దగ్గరయ్యారు. అది రాత్రివేళ పున్నమి వెన్నెల ప్రకృతిలో పరుచుకుంది. మంచం మీద వెల్లికిలా తన మీద కొంగి శరీరంలో ఉంపు సొంపుల్ని ఎత్తుపల్లాలని తడమటంతో సిగ్గుతో పువ్వులు అముడుచుకుపోతోంది రాజీ. ఎంతైనా మొగుడు రసికుడే. పక్కనే గల మల్లెపందిరి మీద నుంచి వీచే గాలి మత్తెక్కిస్తోంది. లోతైన తన నాభిలో చిటికిన వేలు పెట్టి సుతారంగా తిప్పుతూ ముద్దుల మీద ముద్దులిస్తూ ఉంటే ముద్దులోని మాధుర్యం ఇంత మధురంగానూ అద్భుతంగానూ ఉంటుందని ఎన్నడూ కనీసం ఊహించనైనా లేదు రాజీ. అక్క, పెరట్లో ఒక్కదానివే ఏం చేస్తున్నావే? రాజీ తమ్ముడు వడివడిగా వస్తూ అడిగాడు. పానకల్లో పుడకలాగా కథ మంచి రసకందాయంలో ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావురా? తమ్ముడిని తిట్టిపోస్తుంది తన మూడు డిస్టర్బ్ అయినందుకు. ఎవరితో నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నది? చుట్టూ చూస్తూ ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు కనిపించకపోవడంతో అక్కయ్య రాజీని అడిగాడు తమ్ముడు. మీ బావగారురా అంది. బావా ఏడి, ఎక్కడా? అమెరికా నుంచి ఎప్పుడొచ్చాడే? కనిపించలేదే పక్కన నవ్వాడు. తమ్ముడి మాటలకు విస్మయించింది. తాను ఇంతవరకు ఊహాలోకంలో విహరిస్తున్నట్టు గ్రహించి సిగ్గుపడి అరచేతుల్లో మొహాన్ని దాచుకుంది రాజీ. ఇక మ్యారేజ్ డేకి తప్పకుండా వస్తానన్న భర్త ఇంకా రాలేదేమిటా అని వాకిట్లోకి ఇంట్లోకి కాలు గాలిన పిల్లిలా తిరుగుతోంది. రాజీవ్ తప్పకొస్తాడు. అమెరికా నుంచి తనకు మంచి ప్రజెంటేషన్ తెస్తాడు. తలారా స్నానం చేసి వచ్చిన రాజీ తన బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పైట కొంగుని నోట్లో మునిపంటితో పట్టుకుని తొడుక్కున్న బ్రాసరీ హుక్ పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా 2 చేతులు వెనక్కి పెట్టి కుస్తీ పడుతోంది. బ్రాసరీ సైజు మారిందో ఏమో పట్టి చావటం లేదు. నొసలు చిట్లించి విసుక్కుంది రాజీ. తన బ్రాసరీ హుక్ ఎవరో అజ్ఞాత వ్యక్తి పెడుతున్నట్టు అనిపించింది. అది తప్పకుండా పురుషుడి స్పర్శే. ఆ వేళ్లు తన వీపు భాగం సుతారంగా తాకటంతో వీణ మీటినట్టయి 1000 వోల్టుల బల్బు కరెంటు షాక్ కొట్టినట్టు అనిపించింది. ఏయ్, ఎవర్రా నువ్వు? నా బెడ్రూమ్లో రావటానికి, నా బ్రాసరీ హుక్ పెట్టి నన్ను తాకటానికి ఎన్ని గుండెలరా నీకు? గిర్రున వెనుదిరిగి ఆవేశాన్ని ఆపుకుని, నువ్వా రాక్షసుడా? వచ్చి ఎంతసేపు అయింది? భర్త గుండెపై తన్మయత్వంతో వాలిపోయింది. ఆ తత్తరపాట్లో బ్రా హుక్ ఊడి నేల మీద పడింది. కుచ్చిళ్ళైనా సరిగా పెట్టుకోకపోవడంతో సిల్క్ శారీ జారి ఒంటి నుంచి విడిపోయి నేల మీద పడింది. ఒంటిన లంగా తప్పించి పై ఎద మీద ఆచ్ఛాదనేమీ లేదు. రాజీ అందాన్ని, అవయవాల సొంపుని ఆపాదమస్తకం కనులారా వీక్షించిన రాజీవ్ భార్యను బెడ్ వైపు నడిపించాడు. అసలు ఏం జరుగుతుంది గమనించలేని అయోమయంలో ఉండిపోయింది రాజీ. ఇద్దరూ బెడ్ మీద తమ భావాలను పంచుకున్నారు, నవ్వుకున్నారు, వేడి నిట్టూర్పులు విడిచారు. మై డియర్ రావణాసుర, ఎప్పుడో వస్తానన్న నువ్వు ఇప్పుడా రావటం? అవును, నేరుగా బెడ్రూమ్లోకి వచ్చేసావేంటి? నువ్వు రావటం ఇంట్లో ఎవరో చూడలేదు కదా? మత్తులోంచి తెప్పరిల్లుకుంటోంది రాజీ. బెడ్ దిగి చీర కట్టుకుని జాకెట్ వేసుకుంది కంగారు పడుతూ. గదిలో ఎవరే అమ్మాయి? ఎవరితో మాట్లాడుతోంది? తల్లి మేడ మెట్లెక్కొస్తూ స్వరం పెంచి అంది. మీ అల్లుడు గారితో మమ్మీ అంది. అల్లుడా?
అని ఆశ్చర్యపోయిన రాజీ తల్లి బెడ్రూమ్లోకి వచ్చి 4 వైపులా పరీక్షగా చూసింది. వెంటనే పక్కపక్క నవ్వి, అంతా నీ భ్రమే, నీకు మొగుడు పిచ్చి ఎక్కువైపోతుంది అంది. అవును, భ్రమేషియానే అంతా. తన ఊహ అయితే రాజీవ్ వచ్చాడనుకుని ఏవేవో ఊహించుకుని ప్రవర్తించానన్నమాట. తనెంత ఫూల్! ఛ! పిచ్చి పిల్ల, దిగులు పడకు, అల్లుడు త్వరలో వస్తాడు, రాగానే మీ శోభనం జరిపించేస్తాంలే. రాజీ తల నిమిరి తల్లి గదిలోంచి కిందకొచ్చేసింది. ఇక భర్త అమెరికా నుంచి వచ్చి తన మొహం చూడలేదని, తనతో సరదాగా సరసాలు ఆడలేదని రాజీ మనసు వేదనకు గురై నీరసంతో నిట్టూర్చింది. తీరా రాక రాజీ వచ్చి 2 రోజులవుతున్నా భర్త ఎదుట పట్టడానికి బిడియపడుతోంది. రానప్పుడు అతని రాక కోసం, సాన్నిహిత్యం కోసం, స్పర్శ కోసం ఆరాటపడిన మనస్సు తీరా వచ్చాక స్వతంత్రించి రాజీవ్తో ముచ్చట్లు చెప్పడానికి బెరుకనిపిస్తోంది రాజీకి. ఎందుకు భర్తను చూస్తే భయం? భర్తను చూసి కాదు, ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు ఉండగా వారెవరైనా చూస్తారేమోననే జంకు. దట్స్ ఆల్. తాను దూరంగా ఉండటం రాజీవుని బాధిస్తుందేమో, అతను చిన్నబుచ్చుకుంటాడేమో. తాను నిజంగా పూలే భర్తకు దగ్గరైతే అన్న ప్రశ్నలే. ఇందుకా నేను అంత దూరం నుంచి వచ్చి నీ ముందు వాలింది అని అన్నాడు రాజీవ్. ఆ ప్రశ్నకు తన వద్ద ఎలాంటి జవాబు లేకపోయింది. రాజీవ్ కొంటెగా తన వైపు చూస్తుంటే తానేమో ఓరో చూపులతో సరిపెట్టుకోక తప్పటం లేదు. ఇలాగే తానుంటే రాజీవ్ కోపగించుకుని తిరిగి వెళ్ళిపోతాడేమో. అప్పుడు తాను ఇన్నేళ్లుగా కన్న కలలు కళ్ళలవుతాయి. ఆ బాధ తట్టుకోలేదు. నీ మొగుడొచ్చాడే, కాస్తంత అతనితో చనువుగా ఉంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ దగ్గరవ్వు అంటూ తల్లి ప్రోత్సాహాన్ని రాజీ సద్వినియోగపరుచుకోలేని బలహీనురాలైంది. ఇక అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట శనుందని ఏం చేస్తాను, జామ పండు లాంటి నిన్ను ఎదురుగా ఉంచుకుని జావగారి పోవాల్సి వస్తోంది అని భర్త ఎవరూ దగ్గరలో లేని క్షణంలో తన చెవిలో దగ్గరగా వచ్చి బాధతో అన్నప్పుడు కూడా రాజీవ్కి తనను తాను అర్పించుకోలేని అశక్తురాలే అయింది రాజీ. రాజీని ఎలాగైనా తన కౌగిట్లో బంధించి ముద్దులతో ముంచెత్తాలనే మధురమైన క్షణాల కోసం ఆశగా, ఓర్పుతో, విరహంతో నిరీక్షిస్తున్నాడు రాజీవ్. తెల్లవారి 10 గంటల సమయం. ఇంట్లో మనుషులున్న సందడి కనిపించడం లేదు రాజీవ్కి. బావమరిది ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళుంటాడు. బహుశా అత్తమామల పుణ్యం కోసం ఏ గుడికో, పనుందని పొలానికో వెళ్ళుంటారు. అంటే ఇంట్లో ఇప్పుడు తనొక్కడే. మరి తన డార్లింగ్ రాజీ ఏమైనట్టు? ఇల్లంతా కలియతిరిగాడు. పెరట్లో ఉన్న బాత్రూంలో బకెట్ల చప్పుడు వినిపించడంతో, అమ్మా, నా పెళ్ళామా, స్నానం చేస్తున్నావా? చిక్కెవలే నా చేతికి. నేనంటే ఏమిటో తడాకా చూపించే చక్కని అవకాశం నాకు చిక్కింది. నిన్ను నలిపేస్తాను, నమిలేస్తాను, పిసికేస్తాను, కొరుక్కుని తినేస్తాను, ఐస్ ఫ్రూట్ లాగా చప్పరించేస్తాను. మమ్మీ, టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త తెచ్చివ్వవు. బాత్రూంలోంచి రాజీ కేక వినిపించేసరికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. మామ మహాశయుడు ఇన్నేళ్లుగా శోభనం జరపకుండా ఏవేవో కుంటి సాకులు చెప్తున్నాడు. తన ఒళ్ళు మండిపోతూ వచ్చింది. ఇప్పుడు తన తాపం చల్లార్చుకునే శుభ సమయం ఆసన్నమైంది. రాజీని ముద్దుల ప్రవాహంలో ముంచెత్తాలి. ఆమె వంపు సొంపులను, అందచందాలను చూస్తూ పిప్పరమెంట్ బిళ్ళలా చప్పరించేయాలి. ఒక్క అంగలో ఇంట్లోకి వెళ్ళి టవల్ తీసుకుని వేగంగా బాత్రూమ్ డోరు వద్దకు చేరుకున్నాడు రాజీవ్. లోపల గడియ పెట్టుందేమో. తను లోపలికి ప్రవేశించడం ఎలా? టవల్ భుజానేసుకుని వచ్చి బాత్రూమ్ డోర్ని ఏమీ తెలియనట్టుగా మెల్లగా తోశాడు. లోపల బోల్టు వేసి లేదేమో. మెల్లగా తలుపు తెరుచుకుంది. చప్పుడు కాకుండా పిల్లిల అడుగులు అడుగేసుకుంటూ మొహానికి సబ్బు రుద్దుకుంటున్న రాజీని నకసిక్క పర్యంతం చూసి తనలో తాను మురిసిపోయాడు. పళ్ళు పులిసినట్టయింది. నరాలు జివ్వుమన్నాయి. మెల్లగా రాజీ కళ్ళు తెరిచి తల పక్కకు తిప్పి రాజీవ్ చూసి కెవ్వున కేక పెట్టబోయి తమాయించుకొని, గడకర్రలాగా అలా నిలబడకపోతే కాస్త దగ్గరగా వచ్చి నా వీపు రుద్దకూడదో, నా చేతులకు వీపు అందట్లేదు అంది రాజీవ్తో. ఆ మాటకి ఎగిరి గంతేసి చిక్కిన సదావకాశాన్ని జారబిడుచుకోకూడదని బంగారు తాపడం చేసినట్టున్న రాజీ వీపుని, సబ్బుని ఆనందంగా చేతిలోకి తీసుకుని సుతారంగా రుద్దటం ప్రారంభించాడు. రాజీవ్ చేతి రాపిడికి రాజీ ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి. నువ్వు నాకు నచ్చావురా మొగుడా, మొత్తానికి ఇన్నాళ్ళగా ధైర్యం చేశావు. ఇక పండగే పండగ. భర్తను మీదకి లాక్కుని ముద్దాడేసింది. సోపు రుద్దుతూ ఒళ్ళంతా నిమురుతూ స్నానం చేస్తుంటే రాజీకి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగానే ఉంది.
ఇన్నేళ్లు ఊహల్లో విహరించిన తనకి ఇప్పుడు స్వర్గసుఖం దగ్గరైనట్టు అనిపించింది రాజీవ్ స్పర్శతో. ఆ తన్మయత్వంలో స్వర్గసుఖాలను చవిచూస్తూ బాత్రూంలో కాలు జారి నేల మీద పడింది రాజీ. అయ్యో అమ్మో అనేసి బాధతో మూలుగుతూ తన్మయత్వం నుంచి తేరుకుని బయటకొచ్చి చీర కట్టుకుంటూ, ఏడినా మొగుడు మహాశయుడు, ఇది నా ఆలోచనేనా అంతా భ్రమేనా, నాన్సెన్స్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అనుకుంటూ తనను తాను తిట్టుకుంటూ బాత్రూంలోంచి బయటకొచ్చింది. ఎదురుగా తల్లి కనిపించింది. ఏటే మళ్ళీ నీ మొగుడు గురించి మధురమైన కలగన్నావా అంది తల్లి. తన ఊహ నిజమైనట్టయితే ఎంత థ్రిల్లింగ్గా ఉండేదో అని మరోసారి ఆ కలను తలుచుకుంటూ ఇంట్లోకి తుర్రుమంది రాజీ. అదండి మరి కథ. స్వాతి వీక్లీలో 2009 సంవత్సరంలో ప్రచురితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.